హే గాయ్స్! ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఈ చికెన్ దమ్ బిర్యానీ అనేది నేనైతే మా ఇంటి దగ్గర ఒక ముస్లిం ఆంటీ ఉంది. ఆ ఆంటీ దగ్గర నేర్చుకున్నాను. ఆమె కొన్ని టిప్స్ కూడా చెప్పారు. అవి కూడా నేను దీనిలో ఫాలో అయిపోతున్నాను. మీకు కూడా తెలియజేసేస్తాను వచ్చేయండి. నేనైతే ఒక హాఫ్ కేజీ కన్నా ఎక్కువే చికెన్ తీసుకొని దాన్ని క్లీన్ చేసేసుకొని దానిలో సాల్ట్, ఉప్పు పసుపు, ఆహ్, చికెన్ దమ్ బిర్యానీ మసాలా, గరం మసాలా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా! ఆ మసాలా వేసి ఆ ఆంటీ చెప్పిన మసాలా కూడా వేసేసాను. ఆంటీ చెప్పిన మసాలా ఇంగ్రీడియెంట్స్ అయితే నేను కమెంట్‌లో పిన్ చేస్తాను చూడండి. ఏం లేదు గైస్, సాజీరా వాళ్ళు కొన్ని మసాలాస్ చెప్పారు. అవన్నీ యాడ్ చేసి ఆ మసాలాలా చేసుకోవాలనమాట. ఆ మసాలాని నేను పిన్ చేస్తాను చూసేయండి. దానిలో జింజర్ గార్లిక్ పేస్ట్ పెరుగు వేసి బాగా వీటిలనేది మనం ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. ముక్కకి మసాలాలు బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే ఆ పీస్ అనేది అంత బాగా టేస్టీగా వస్తుంది. గుర్తుంచుకోండి. మనం ఒక 5 మినిట్స్ పైనే కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దానిలో ఒక లెమన్ పిండుకొని, దానిలో కొత్తిమీర కూడా వేసుకొని, బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా! మనం ఆనియన్స్‌ని ఆయిల్‌లో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఉంటాయి కదా! ఆ బ్రౌన్ ఆనియన్స్ వేసి అండ్ మనం ఆ బ్రౌన్ ఆనియన్స్ వేపిన ఆయిల్ ఉంటది కదా! వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇదేనంట, ఇలాగే చేస్తారంట ఆంటీ కూడా నాకు చెప్పారు. ఇలా మ్యాగ్నేట్ చేసేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అలా వేడిగా ఉన్న ఆయిల్ కూడా వేసేసి ఆ పీసెస్‌కి బాగా పట్టేలాగా కలుపుకొని మనం ఒక 1 అవర్ అయినా సరే ఉంచుకోవాలి. తక్కువలో తక్కువ 1 అవర్ ఎక్కువైతే ఒక 2 అవర్స్ అయినా మ్యాగ్నేట్ చేసుకోండి. ముక్కకనేది ఈ మసాలాస్ అన్నీ బాగా పట్టి ఆ ముక్కలో నుండి వాటర్ బయటకొస్తాయి. అప్పటి వరకు మనం ఈ మసాలా అనేది మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకోవాలి. అండ్ ఇదైతే ఆ ఆంటీ ఒకసారి వచ్చారనమాట ఇంటికి. వచ్చినప్పుడు మనం కూడా ఒకసారి ప్రిపేర్ చేద్దాము అని నేను కూడా ఆమెతో కలిసి చేశాను. చెప్పారు. నాకైతే బాగా వచ్చింది. సెకండ్ టైమ్ ఈ వీడియోలో చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి గైస్. ఎంతలా అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దానికి, బయట దానికి తేడా ఉంటది కదా! ఇది అలా ఉండదనమాట. బయట మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ అదే టేస్ట్ వస్తది. మీరు కూడా ట్రై చేయండి. అలా మనం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దమ్ బిర్యానీకి మనం రైస్ పెట్టుకుంటాం కదా! అలాగే నేనైతే ఒక గిన్నె పెట్టుకొని దానిలో వాటర్, బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకొని, సరిపడా సాల్ట్, ఆయిల్ వేసుకొని రైస్‌ని కూడా అలా పెట్టేసుకున్నాను. ఈ రైస్‌ని మనం 70% బాయిల్ చేస్తే సరిపోతది కదా! అలాగా బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకొని వేరొక బాండీ తీసుకొని దానిలో ఆయిల్ వేసి ఇలాగా మనం ఫస్ట్ అనేది పోపులాగా పెట్టుకోవాలనమాట. బిర్యానీ మసాలాస్ అన్నీ వేసి. తర్వాత మనం ఈ చికెన్‌ని ఒక 50% అనేది బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే దమ్ బిర్యానీలో తొందరగా ముక్క అనేది ఉడకదు కదా! సో, ఇలా మనం బాయిల్ చేసుకుంటే ముక్క అనేది ఉడుకుతది. నేనైతే కింద వాటర్ ఉంచుకున్నాను కొంచెం. ఎందుకనంటే దమ్ బిర్యానీ చేసేటప్పుడు కింద అడుగంటి మాడిపోతున్నట్లు ఉంటది కదా! అలా ఉండదంట. ఇలా కొంచెం మనం గ్రేవీగా ఉంచుకొని దానిలో ఒక 50% ఉంచుకొని ఇంకో 50% నేను ఇంకొక గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నాను. అలా పెట్టుకున్న తర్వాత దానిలో రైస్ ఏసేసుకొని ఆల్రెడీ మనం అక్కడ బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా! ఆ రైస్ పెట్టుకొని దాని మీద బ్రౌన్ ఆనియన్స్, కొరియాండర్ వేసి ఒక లేయర్ అయిపోయింది. ఇంకొక లేయర్ మీద మిగిలిన చికెన్ ఉంది కదా! ఆ చికెన్ వేసేసి దాని మీద కూడా మనం రైస్, కొరియాండర్, బ్రౌన్ ఆనియన్స్ నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్, మీరు యాడ్ చేసుకోవచ్చు. అలా ఇంకొక లేయర్ మీద ఏసేసుకున్న తర్వాత దాని మీద కాస్త నెయ్యేసేసుకొని ఈ రైస్ అనేది మనం ఎంత బాగా డిజైన్ చేసుకుంటే అంత బావుండిద్దనమాట. టేస్ట్ అయితే మీకు తెలిసిందే, నేను చెప్పవసరం లేదు. అలా చేసేసుకొని ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్ మీదే ఉంచండి. ఎందుకంటే దమ్ బిర్యానీ అనేది మనకి కన్ఫర్మ్‌గా అడుగు అంటుతది. అంటుకోకుండా అయితే అది దమ్ బిర్యానీ అవ్వదు. నేనైతే కింద అలాగా కొంచెం జ్యూసీగా ఉంచుకున్నాను కదా! ఇదైతే నాకు అడుగు అంటలేదు. నిజంగా చెప్తున్నాను గైస్. దీని మీద నేను లైట్‌గా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే ఏదో కలర్‌ఫుల్‌గా ఉంటది అని, వేరే టేస్ట్ కోసం అయితే ఏమీ కాదు. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకొని నేనైతే ఒక 30 మినిట్స్ అలా లో ఫ్లేమ్ మీద ఉంచి పక్కన పెట్టేసుకున్నాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి గైస్. రైస్ అయితే నాకైతే చాలా బాగా అంటే చాలా బాగా కుదిరింది. ఇలా చేసేసుకున్న తర్వాత నేను పైగా తీసేసి కొంచెం కలుపుతా ఉన్నాననమాట. అలా ఆ బాండీలోనే రైస్ కలిపేసాను. కొంతమంది బయటకి తీసి కలుపుతారు కదా! అలా కాకుండా నేను ఆ బాండీలోనే కలిపేసాను. నేనైతే ఇలా చేసేసుకున్నాను గైస్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుండిద్ది. దీన్ని ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని ఆ ప్లేట్ మీద మనం చేయాల్సిన పనులన్నీ చేసేయాలంటే కొంచెం గార్నిష్ చేసి ఆ ప్లేట్ అనేది కొంచెం కలర్‌ఫుల్‌గా కనపడాలి కదా! మనకు కూడా కొంచెం వ్యూస్ రావాలి అంటే ఆ కలర్‌ఫుల్ అనేది ఉండాలి కదా! ఆ కలర్‌ఫుల్ కోసం నేను చేసిన ప్రయత్నాలైతే మామూలుగా కాదు. దాన్ని ఇలా ఉంచేసి ఆ ప్లేట్ మీద మనం
హడావుడి మామూలుగా చేయలేదనమాట. ఇలా బిర్యానీ పెట్టేసి కాస్త దాని మీద పీసెస్, ఎగ్ నేనైతే దీనిలోకి రైతాను గోంగూర గ్రేవీ చేశాను. గోంగూర గ్రేవీ కూడా చాలా బాగా కుదిరింది. రైతా అయితే ఇంకా చెప్పవసరం లేదు దాని టేస్టే. అండ్ ఇలా చేసేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఈ రెసిపీ అయితే నేను ఒక 1 ఇయర్ బ్యాక్ అనమాట ఆంటీ దగ్గర నేర్చుకున్నది. ఆ తర్వాత ఒకసారి చేశాను ఇంట్లో అండ్ బాగా కుదిరింది. అండ్ ఇప్పుడే చేశాను. ఈ రెసిపీ కూడా నాకు ఇంకా అంటే ఇంకా బాగా కుదిరింది. ఎప్పుడు చేసే కొద్దిగా టేస్ట్ అనేది పెరుగుతూ రావాలంటారు కదా! నాకైతే అలాగే వచ్చింది. పోయినసారితో పోల్చుకుంటే ఈసారి అయితే టేస్ట్ ఇంకొంచెం బావుందనమాట. అలా చేస్తా ఉంటే ఏదైనా సరే వచ్చిద్ది కదా! మీరు కూడా ఇలాగే ట్రై చేయండి గైస్. అండ్ బిర్యానీలోకి లెమన్ ఉండాల్సిందే నాకైతే. లెమను, ఆనియన్ కన్ఫర్మ్‌గా ఉండాల్సిందే. అది లేకపోతే బిర్యానీ దిగదు. అండ్ మీరు కూడా ఒక ముద్ద తినేసి నేను కూడా ఒక ముద్ద తినేస్తాను. టేస్ట్ అయితే నాకు చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. గైస్ ఈ సండే స్పెషల్‌కి మీరేం చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి. అండ్ మీకేం రెసిపీస్ కూడా కావాలో కూడా కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.